హలో వియర్స్, 10th క్లాస్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ కొందరు నన్ను కొన్ని క్వశ్చన్లు అడగడం జరిగింది. సార్, 10th క్లాస్ తర్వాత ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది అని అడగడం జరిగితే దానికి మీరు పర్టికులర్గా ఈ గ్రూప్ తీసుకోండి అని సజెస్ట్ చేయడం మంచి వే కాదు. ఎందుకంటే లాయర్ అవ్వాలి, లేదా కొందరు డాక్టర్ అవ్వాలి, లేదా కొందరు సాఫ్ట్వేర్ అవ్వాలి, లేదా కొందరు పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి ఎస్ఐ క్యాడర్కి వెళ్ళాలి, లేదా ఐఏఎస్ ఐపీఎస్ ఇలా వెళ్ళాలి అనుకొని గోల్ ఉందనుకోండి. ఎవరికి ఏ గోల్ అయితే ఉంటుందో ఆ గోల్ ప్రకారం రూట్ పాత్ డిజైన్ చేసుకుంటే సెట్ అవుతుంది. సో అది నేను స్టూడెంట్కు చెప్పాను. మీరు ఏమవ్వాలనుకుంటున్నారు అని అడిగితే వన్ ఆఫ్ ది స్టూడెంట్, సార్ నేను ఎస్ఐ అవ్వాలనుకుంటున్నాను పోలీస్ డిపార్ట్మెంట్లో అని క్లియర్గా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎస్ఐ అవ్వాలి పోలీస్ డిపార్ట్మెంట్లో అని అడిగిన స్టూడెంట్కి నేను ఈ విధంగా రూట్ పాత్ అనేటువంటిది డిజైన్ చేయడం జరిగింది. అలాగే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కదా, ఈ విషయం అనేటువంటిది కొందరికి తెలియని వాళ్ళు ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు ఛానల్లో ఎడ్యుకేషనల్ మోటివేషన్స్ లాగా చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎస్ఐ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి 10th క్లాస్ నుంచి ఎలా రూట్ ఫాలో అయితే ఎస్ఐని క్రాక్ చేయగలరు అనేటువంటిది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్, మీ గోల్ ఏంటో మీరు తెలుసుకోవాలి. ఎస్ఐ స్టూడెంట్ గోల్. ఎస్ఐ అవ్వాలి అనుకుంటే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేటువంటివి ఎనీ డిగ్రీ ఉండాలి. ఫిజికల్ స్పెసిఫికేషన్స్ అనేటువంటివి క్వాలిఫై అవ్వాలి. రిటన్ టెస్ట్ అనేటువంటిది క్వాలిఫై అవ్వాలి. ఈ విధంగా ఎస్ఐ పోస్ట్ని క్రాక్ చేయాలి అంటే ఉండవలసినటువంటివి. ఈ రిటన్ టెస్టులో అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, ఇంగ్లీష్ వంటి సబ్జెక్ట్స్ పైన డిగ్రీ బేస్ మీద క్వశ్చన్ పేపర్ డిజైన్ చేసి రిటన్ టెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటి, అర్థమెటిక్, రీజనింగ్ అనేటువంటిది మ్యాథమెటిక్స్, జనరల్ స్టడీస్ ఉంటుంది. సో వీటిని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మనం చదివే ఎడ్యుకేషనల్లో మినిమం మనకి మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది ఉండాలి. అలాగే జనరల్ సైన్స్ మీద అవేర్నెస్ ఉండాలి. జనరల్ సైన్స్ అనేటువంటిది 10th క్లాస్ స్టాండర్డ్ వరకు ఉంటుంది. అర్థమెటిక్, రీజనింగ్ అనేటువంటిది కొంచెం 10th అబోవ్ స్టాండర్డ్లో ఉంటుంది. కాబట్టి నేనిచ్చే అడ్వైజ్ ఏంటి అంటే స్పెసిఫిక్గా మీరు ఎస్ఐఏ వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఫిజికల్ చెక్ చేసుకోండి. ఇప్పుడు 10th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ 2 years, డిగ్రీ 3 years, 5 years టైం ఉంది. ఈ 5 yearsలో మీరు ఫిజికల్ ఫిట్నెస్ అనేటువంటిది తెచ్చుకోవాలి. 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ అనేటువంటిది ఉన్నటువంటి స్టెప్ బై స్టెప్ ఎడ్యుకేషన్ ఫ్లో. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ రిలేటెడ్ అయినటువంటివి ఎంపీసీ, ఎంఈసి వంటి కోర్సెస్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీటిలో మీరు జాయిన్ అయితే అర్థమెటిక్, రీజనింగ్ అనేటువంటివి ఈజీగా క్రాక్ చేయగలరు. సైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఉంటే జనరల్ సైన్స్ ఈజీ అవుతుంది. కాబట్టి ఎంపీసీ, ఎంఈసి వంటి కోర్సెస్ అనేటువంటివి ఇంటర్మీడియట్లో తీసుకోండి. అదే
డిగ్రీలో చేరేటప్పుడు ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్లో మీరు డిగ్రీ కోర్సెస్ అనేటువంటివి బీఎస్సీ కంప్యూటర్స్, బీఎస్సీ స్టాటిస్టిక్స్, బీఎస్సీ ఇలా బీఎస్సీ ఎంపీసీ రిలేటెడ్గా గ్రూప్స్ అనేటువంటివి అవైలబిలిటీ ఉన్నాయి. ఎంఈసీ బ్యాక్గ్రౌండ్లో బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ జనరల్ గ్రూప్స్ అనేటువంటివి ప్రిఫర్ చేసుకోండి. ఇంకొక డౌట్ రావచ్చు, సిఈసి, హెచ్ఈసి చేసిన వాళ్ళకి ఇంటర్మీడియట్లో ఎస్ఐ అప్లై చేసుకునేదానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అంటే కంపల్సరీ ఎలిజిబిలిటీ ఉంది. ఎనీ డిగ్రీ ఎస్ఐ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో దీనికి ఇబ్బంది అవసరం లేదు. కానీ ఈజీగా క్రాక్ చేయడానికి మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది పెట్టుకొని ఉంటే ఈ ఎస్ఐ ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయగలరు. కొందరికి బీటెక్ చదివిన స్టూడెంట్స్ ఎనీ బీటెక్ సార్ మేము ఎస్ఐ అపియర్ అవ్వచ్చా? కంపల్సరీ ఎలిజిబిలిటీ ఇచ్చారు. బీటెక్ ఇన్ ఎనీ డివిజన్ కంప్యూటర్స్, సివిల్స్, మెకానికల్స్, ఎలక్ట్రికల్స్ పాస్ అయిన స్టూడెంట్స్ కూడా ఎస్ఐకి అటెండ్ అవ్వవచ్చు. సో దిస్ ఈజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫర్ ఎస్ఐ. కాబట్టి మీరు 10th అయిపోయిన తర్వాత ఎంపీసీ కానీ ఎంఈసీ కానీ తీసుకోండి. బ్యాచులర్ డిగ్రీకి వెళ్ళాలి అనుకుంటే బీటెక్ అయినా వెళ్ళండి, బ్యాచులర్ బీఎస్సీ బీకామ్కైనా వెళ్ళండి. ఇవి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫర్ ఎస్ఐ పోస్ట్. నెక్స్ట్ ఇంకొక విషయం మీద సాఫ్ట్వేర్ వాటిపైన వీడియో చేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.